నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం 5 మందికి మరణశిక్ష అమలు చేసిందనమాట. అలాగే వారు ఏ కేసుల్లో నిందితులుగా ఉన్నారో, అలాగే వారికి ఏ కేసుల్లో ఈ యొక్క మరణశిక్ష విధించామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లోని అన్ని ప్రక్రియలు మరియు చట్టపరమైన రక్షణలు పూర్తి చేసిన తర్వాత జూన్ 20వ తేదీ 2026 శనివారం సాయంత్రం కువైట్లోని సెంట్రల్ జైలులో మరణశిక్షలు అమలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అలాగే ఇందులో 3 కువైటీలు ఉంటే ఒక ఈజిప్ట్ వ్యక్తి మరియు ఒక బేదున్ వ్యక్తి ఉన్నారన్నమాట. అందులో ఒక కువైటీ పౌరుడు పేరు మనం చూసుకుంటే అలీ మునాఫీ ఆల్ సుబై అన్నమాట. ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం హత్యాయత్నం, లైసెన్సు లేకుండా ఆయుధం కలిగి ఉండడం, మందుగుండు సామగ్రి కలిగి ఉన్న నేరాలకు గాను మరణశిక్ష విధించబడింది. అలాగే హాసన్ సలం కువైటీ పౌరుడు హత్యాయత్నంతో కూడిన అపహరణ అంటే కిడ్నాప్ చేయడం, పథకం ప్రకారం హత్య చేయడం, లైసెన్సు లేకుండా మాదక ద్రవ్యాలు మరియు తుపాకీ కలిగి ఉన్న నేరాలకు పాల్పడినందుకు అతనికి మరణశిక్ష విధించబడింది. అలాగే మరొక ఈజిప్టియన్ వ్యక్తి మనం చూసుకుంటే మహమ్మద్ హమ్దీ అహ్మద్ హాసన్ అనమాట. అలాగే ఇతడు ఒక అమ్మాయిని అపహరించాడు అంటే కిడ్నాప్ చేశాడనమాట. బలవంతంగా ఆ యొక్క బాధితురాలిని వేధించడం, బలవంతంగా ఆమె పైన దాడి చేయడం, చట్టవిరుద్ధంగా ఆమెను నిర్బంధించడం, బెదిరించిన నేరాలకు గాను ఇతనికి మరణశిక్ష పడింది. అలాగే మరొక బేదున్ వ్యక్తి మనం చూసుకుంటే ప్లాన్ ప్రకారం ఒక హత్య చేసినందుకు మరణశిక్ష విధించబడింది. అలాగే అతని యొక్క పేరు వచ్చేసి అహ్మద్ అనమాట. అలాగే మరొక కువైటీ పౌరుడు మాలిక్ ఆల్ హువైదీ ముందుగా ఆలోచించి ప్రణాళికాబద్ధమైన హత్య చేసినందుకు అతనికి మరణశిక్ష విధించబడింది అనమాట. ప్రస్తుతం మరణశిక్ష, కిడ్నాప్, హత్యాచారం వంటివి చేయడం వల్ల వాళ్ళకైతే మరణశిక్షలు విధించినట్లయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.